మరోవైపు ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదంపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టనల్లో చిక్కుకున్న జేపీ కంపెనీ కార్మికుల్లో 3 కార్మికులను బయటకు తీసి జెన్కో ఆసుపత్రికి తరలించినట్టుగా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు. ప్రస్తుతం మనం మ్యాప్ లో చూడొచ్చు ప్రమాదం అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నది మనకు తెలుస్తోంది. సో ఇది డిండి రిజర్వాయర్ నక్కలగండి ఈ అవుట్లెట్ ని మనం చూస్తున్నాం. టనల్ 1 ని కూడా మనం చూడొచ్చు అండ్ ఇన్లెట్ ని కూడా చూడొచ్చు. అండ్ ఈ అవుట్లెట్ కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ ఓపెన్ కెనాల్ ఉంది, పెండ్లిపాకలో రిజర్వాయర్ ఉంది, అలాగే టనల్ 2 ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కంపల్లి రిజర్వాయర్, ఓపెన్ కెనాల్. సో ఈ మ్యాప్ ద్వారా ఎక్కడ ఏం జరిగింది అన్నది మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఎక్కడ ఈ పైకప్పు కూలిపోయింది అన్నది మనం చూడొచ్చు. ఇక్కడ రెడ్ మార్క్స్లో మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మట్టి అలాగే నీళ్లు చేరడం వల్ల ఇబ్బంది కలుగుతోంది అంటూ ఇంతకుముందే మంత్రి ఉత్తమ్ చెప్పిన విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. సో ఆయన ప్రస్తుతం అక్కడికి సైట్కి చేరుకోవడానికి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. సో వెళ్ళిన తరువాత ఏం జరిగింది ఏంటి అన్నది తెలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రజెంట్ మనం మ్యాప్ ద్వారా చూస్తున్నాం ఎక్కడ ప్రమాదం జరిగింది ఏంటి అన్నది. సో ఇది టనల్ 1 అండ్ టనల్ 2. సో అక్కంపల్లి రిజర్వాయర్, ఓపెన్ కెనాల్ అది అవుట్లెట్ ని మనం చూస్తూ ఉన్నాం, ఇన్లెట్ ని మనం చూస్తూ ఉన్నాం. నక్కలగండి అవుట్లెట్ ఇది మనకు కనిపిస్తూ ఉంది, ఓపెన్ కెనాల్ అది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. దాదాపు 50 మంది ఇక్కడ పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అయితే కాంట్రాక్టర్ ఎంతమందిని అక్కడ పనిచేసే విధంగా ఏర్పాటు చేశారు ఏంటి అన్నది మనకు తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. సో పైకప్పు ఒక్కసారిగా కుంగడంతో అక్కడ ప్రమాదం జరిగింది. మట్టి నీరు పడిపోవడంతో కార్మికులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే 5 మంది చిక్కుకున్నట్టుగా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. సో ప్రమాదం జరిగిన వెంటనే కూడా రెస్క్యూ ఆపరేషన్ని స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. అక్కడే ఉన్న రేవన్ మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో రేవన్ ఏంటి సిచ్యువేషన్? మంత్రి ఉత్తమ్ అలాగే మంత్రి జూపల్లి కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. రైట్ నౌ అసలు ఎంతమంది ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి అన్నది ఏమైనా తెలుస్తోందా? అంటే రెస్క్యూ ఆపరేషన్ అయితే అధికారులు అయితే అంటే ప్రారంభించారు. ఇప్పటివరకు అంటే 3 అయితే కార్మికుల్ని అంటే రెస్క్యూ చేసి తీసుకొచ్చి జెన్కో ఆసుపత్రికి అయితే తరలించినట్టు సమాచారం ఉంది. అయితే ఇప్పటివరకు మనకు అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం మరో 7 దాంట్లో ఏదైతే టన్నెల్ కూలిన ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు, రిలీఫ్ చర్యలు చేపట్టేందుకు ఉత్తమ్తో పాటు మంత్రులు జూపల్లి కూడా అక్కడ బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి శ్రీశైలం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో వరకు ఆల్రెడీ టన్నెల్ అయితే చేశారు. అయితే కొంతకాలంగా రిజర్వాయర్లో భారీగా నీరు ఉండడంతో డీవాటరింగ్ చేసి 4 రోజుల క్రితమే ఈ టన్నెల్ పనులు మరోసారి ప్రారంభించారు. అయితే మొదటి కిలోమీటర్ నుంచి కూడా అంటే ఎక్కడైతే సీపేజ్ వాటర్ వస్తుందో అక్కడ అరెస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అక్కడ లైనింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. కానీ 14 కిలోమీటర్ నుంచి ఒక 5 మీటర్ల వరకు కూడా నిన్న 5 రోజుల పాటు కూడా కొంత వర్క్ కూడా చేస్తారు. ఆ వర్క్ చేసిన ప్రాంతంలోనే ఎక్కువగా సీపేజ్ వాటర్ రావడంతో పాటు అదంతా తడిగా ఉండడంతో ఒక్కసారిగా కూలినట్టయితే మనకు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా సమాచారం ఉంది. ఆ పైకప్పు కూలడంతో అధికారులు కూడా కొంతమంది కార్మికులు కూడా అక్కడ ఉన్నట్టు చెప్తుంది. ప్రమాద సమయంలో దాదాపు 40 నుంచి 50 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం కూడా ఏదైతే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వర్క్స్ అయితే జేపీ అసోసియేట్ అయితే కంపెనీ అయితే చేపడుతుంది. ఆ కంపెనీకి చెందినటువంటి కార్మికులంతా అక్కడ ఉన్నారు. చిక్కుకుపోయినటువంటి 7 కార్మికులు కూడా బీఆర్కి చెందినటువంటి కార్మికులుగా మనకైతే అధికారులు అయితే సమాచారం ఇస్తారు. అయితే ఇప్పటికే అయితే రెస్క్యూ ఆపరేషన్ ఎలా మొదలు పెట్టాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద ఇప్పటికే జేపీ కంపెనీకి చెందినటువంటి కొంతమంది అంటే ప్రతినిధులు కానీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ కానీ కొంతమంది టన్నెల్లోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాలనే విషయం లోపలికి వెళ్ళారు. ఇప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ బయటకు వచ్చినటువంటి జేపీ టీమ్స్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ టీమ్స్ అంతా కూడా రెస్క్యూ టీమ్ అదంతా కూడా అంటే ఫైనలైజ్ చేసి డిస్కస్ చేసి రెస్క్యూని ఎట్లా ఆపరేషన్ చేయాలనే దాంతో కూడా చర్చలు అయితే జరుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పరిస్థితిని ఎక్కడ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇటు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్తో పాటు జిల్లా మంత్రి జూపల్లి కూడా మరికోసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి సిఈ ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ ఇప్పటికే చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం మాత్రం 3 కార్మికులు మాత్రం గాయపడినటువంటి వారందరినీ కూడా జెన్కో ఆసుపత్రికి తరలించారు. మరో 7 కార్మికులు లోపల ఉన్నారు. అక్కడ వాటర్ రావడంతో పాటు మట్టి కూడా ఏదైతే 3 మీటర్ల మేర కుంగడంతో వచ్చినటువంటి మట్టి కూడా అడ్డుగా ఉంది. ఆ మట్టి అంటే తొలగించి వారిని తీసుకురావాలి
రావాలనే ఆలోచనతో కూడా జేపీ టీంతో పాటు ఇరిగేషన్ అధికారులు ఇటు పోలీసులు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పరిశీలించేందుకు, అక్కడే రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ను పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ కూడా కొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అంటే పెద్ద ఎత్తున ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదని చెప్పి ఇటు అధికారులు అయితే చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ దాంట్లో ఏదైతే జేపీ కంపెనీలో పనిచేసే కార్మికులు అయితే కొంతమంది ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా పనిచేస్తున్న క్రమంలోనే ఆ నీరు ఏదైతే సీపేజీ వాటర్ రావడంతో పాటు ఒక్కసారిగా 3 మీటర్ల మేర అది మట్టి కింద పడడంతో ప్రమాదం జరిగినట్టుగా మనకు అధికారికంగా సమాచారం చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు అందాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జేపీ టీం అయితే బయటకు వచ్చి డిస్కస్ చేస్తున్నారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా మనకు గాయపడ్డ వారిని జెన్కో హాస్పిటల్ కి తరలించిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. సో వాళ్ళు ఏమైనా చెప్తున్నారా ప్రమాదం గురించి? ఆ సమయంలో అసలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా? అంటే మనకు వాళ్ళు చెప్తున్న కార్మికులు చెప్తున్న దాని ప్రకారంతో పాటు జేపీ కంపెనీకి చెందినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది 10 మీటర్ల డయాఫ్రామ్ తోటి ఆ టన్నెల్ మిషన్ పనిచేస్తుంది. అక్కడ ఒకేసారి 50 మంది అక్కడ పనిచేయడం అనేది జరగదు. కాకపోతే ఆ టన్నెల్ మిషన్ ఏదైతే పనిచేస్తున్నటువంటి సొరంగ మార్గాన్ని తొలిచేటువంటి టీబీఎం ఉంటుందో ఆ టీబీఎంలో దాదాపు 50 నుంచి 60 వరకు కొంత దూరంలో పనిచేస్తుంటారు. ఒక్కొక్క రకమైన పనిచేస్తుంటారు. ఆ క్రమంలోనే ఇప్పటికే 4 రోజుల క్రితమే ఈ టన్నెల్ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి 4 రోజుల్లోనే 5 మీటర్ల మేర దాన్ని ఇప్పటికే తొలిచింది. అక్కడ ఉన్నటువంటి మట్టిని కూడా బయటకు తీసివేయడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారుజామున మాత్రం, ఎందుకంటే నిన్నటి వరకు కూడా శ్రీశైలం రిజర్వాయర్లో నీరు ఎక్కువగా ఉండడం, చుట్టూ సీపీజీ వాటర్ రావడం, అదంతా కొద్దిగా తడిగా ఉండడంతో మొదటి నుంచి కూడా 4 రోజుల నుంచి క్రితం ప్రారంభమైనటువంటి పనులకు సంబంధించి కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ సీపీజీ వాటర్ని అరేంజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. 14 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే చాలా క్లియర్గా ముందుకు సాగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెల్లవారుజామున ఏదైతే అంటే లైనింగ్ చేయకుండా 5 మీటర్ల మాత్రం 5 మీటర్ల మేర అంటే తొలిచినటువంటి ఆ టన్నెల్ భాగంలోని ప్రమాదం జరిగింది. పైనుంచి 3 మీటర్ల మేర కుంగడంతో ఒక్కసారిగా మట్టి పెడ్డలు పడ్డాయి. కొంత సీపేజ్ వాటర్ కూడా రావడంతో కొంత రిస్క్ ఆపరేషన్ చేయడానికి ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే గాయపడినటువంటి ఏదైతే అంటే ఈ టన్నెల్ బయటికి ఉండేటువంటి వరుసలో ఉన్నటువంటి 3 కార్మికులను అయితే వెంటనే తీసుకొచ్చి బయటకు వచ్చి జెన్కో ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం వరకు అయితే చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే కరెక్ట్ 3 మీటర్ల మేర కుంగినటువంటి ప్రాంతంలో కొంతమంది 7 కార్మికులు కూడా అక్కడ చిక్కుకుపోయినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. దాని మీద అధికారులు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా జేపీ అసోసియేట్ ఏదైతే కంపెనీ చెప్తున్న దాని సమాచారం ప్రకారం అయితే 7 కార్మికులు ఉన్నారు. వారంతా బీహార్కి చెందినటువంటి కార్మికులే ఉన్నారు. వారికి క్షతగాత్రులుగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళాలంటే జేపీ టీంతో పాటు ఇటు ఇరిగేషన్ టీం కూడా 2 టీమ్స్ కలిసి